Good morning, children. Welcome back to our math class. We are dealing with the geometry, page number 83. See, exercise 1. Name these. It is given. First, see this figure. This has a starting point and no end point. It goes on this way. Ikkada ending ledu. So, it is starting in one direction. So, this is called a ray. R-A-Y, ray. So, it has a starting point and it has an end point. What is this called? This is called a line segment. Line segment. So, ఇటువైపు ఎండింగ్ లేదు, స్టార్టింగ్ ఎండింగ్ రెండు లేవు. సో దిస్ ఇస్ కాల్డ్ ఏ లైన్. See the second one. Count and write the number of corners and the line segments in each figure. Yes, in the previous class we have discussed. I asked you to put as many points as you can and join the dots అని చెప్పాను, అవునా? ఇలా జాయిన్ ద డాట్స్ ఫామ్ ఫిగర్స్ అని చెప్పాను కదా, అలా చేశారా? ఇదే మీకు హోంవర్క్ ఇచ్చాను, చూడండి. కౌంట్ అండ్ రైట్ ద నంబర్ ఆఫ్ కార్నర్స్. ఫస్ట్ కార్నర్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3. సో కార్నర్స్ 3. లైన్ సెగ్మెంట్స్ ఎన్ని ఉంటాయి? 1 2 3. లైన్ సెగ్మెంట్స్ 3. And also 1 2 3 4. Corners 4. Line segments also 4. Here also corners 4. Line segments 4. Here corners 1 2 3 4 5. Corners 5. Line segments 1 2 3 4 5. లైన్ సెగ్మెంట్స్ కూడా 5. దీన్ని బట్టి మీకు ఏం తెలిసింది? కార్నర్స్ ఎన్ని ఉంటాయి, లైన్ సెగ్మెంట్స్ కూడా అన్నీ ఉంటాయి. ఓకే, రైట్. అలాగని లైన్ సెగ్మెంట్స్ ఎన్ని ఉంటే కార్నర్స్ అన్నీ ఉండాలనే రూల్ ఏం లేదు. ప్లీజ్ ఐడెంటిఫై, జాయిన్ ద పాయింట్స్ టు డ్రా యాజ్ మెనీ లైన్ సెగ్మెంట్స్ యాజ్ యూ క్యాన్. ఈ 2 లైన్స్ డాట్ చేసి సో జాయిన్ చేస్తే లైన్ సెగ్మెంట్. సో యూ కెన్ డ్రా యూజింగ్ అ స్కేల్ చిల్డ్రన్. ఎగ్జాక్ట్గా డ్రా చేయండి. నౌ join these dots. So this is a line segment and this is a triangle kada. Can you identify? Right. Closed figures, open figures. ఇవి చూడండి. ఓపెన్ ఫిగర్స్, క్లోజ్ ఫిగర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన పేజ్ నెంబర్ 85లో ఉంది. ఈ ఫిగర్ చూడండి, ఒక సైడ్ ఓపెన్ ఉన్నా సరే ఓపెన్ ఫిగర్. ఇది ఓపెన్ ఉంది. దీస్ ఆర్ ఓపెన్ ఫిగర్స్. చూడండి, అన్ని కార్నర్స్ మూసుకుపోయి ఉన్నాయి, ఎక్కడ గ్యాప్ లేదు బయటకు రావడానికి. సో దీస్ ఆర్ క్లోజ్డ్ ఫిగర్స్. నౌ పేజ్ నెంబర్ 86. సి ఎక్సర్సైజ్ 4. యూ కెన్ ఐడెంటిఫై ద క్లోజ్డ్ ఫిగర్స్, కలర్ దెమ్. ఇక్కడ క్లోజ్డ్ ఫిగర్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని కలర్ చేయాలి. సో దిస్ ఇస్ ఓపెన్ ఫిగర్, ఓపెన్. దిస్ ఇస్ క్లోజ్డ్. సో ఇది కలర్ చేయండి. ఇది క్లోజ్డ్ అయినా, ఎక్కడ ఓపెనింగ్ లేదు కదా. దిస్ ఈజ్ ఆల్సో క్లోజ్డ్. సో కలర్ చేయండి. దిస్ ఈజ్ ఓపెన్. కంటిన్యూ అవర్ క్లాస్. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ అ పాయింట్. పాయింట్ మీన్స్ it shows an exact location of a place. Okay, what is this? These are the starting point and also ending point. So this is called a line segment. So what does arrow represent here? Arrow clearly represent
దట్ ఈస్ ఇట్ డస్ నాట్ హ్యావ్ అన్ ఎండ్ పాయింట్. యారో పెట్టమంటే అర్థం అక్కడ ఎండ్ పాయింట్ లేదని. సో ఇటు ఎండ్ పాయింట్ లేదు, ఇటు ఎండ్ పాయింట్ లేదు. ఓకే, a line does not have a starting point or an ending point. So it is a line. It has a starting point and no end point. It is the ray. ఈ రే ఎక్కడ చూసారు? క్లాక్ చూసారా? క్లాక్ షార్ట్ హ్యాండ్, లాంగ్ హ్యాండ్ ఉంటుందా క్లాక్ లాగా? సో దిస్ ఈజ్ ద రే. ఇదొక రే, ఇదొక రే, అండ్ దిస్ ఈజ్ ద పాయింట్. ఏమంటారు ఇది? ఇది పాయింట్ అన్నమాట. దిస్ ఈజ్ పాయింట్, ఇది రే. ఓకే, నౌ నేను కొన్ని డిస్కస్ చేశాను ఫిగర్స్. ఏంటి? వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ అ ట్రయాంగిల్. ఎన్ని కార్నర్స్ ఉన్నాయి దీనికి? 1 2 3. 3 కాబట్టి ట్రయాంగిల్. సో ఇక్కడ యాంగిల్ ఫామ్ అవుతుంది ట్రయాంగిల్. ఓకే, ఇది this is a square. This is a square. This is a rectangle. This is a rectangle. Correct? ఇవన్నీ ఎలా ఫామ్ అయ్యాయి? ట్రయాంగిల్ ఎలా ఫామ్ అయ్యింది? 3 లైన్ సెగ్మెంట్స్ని యూజ్ చేసుకొని ట్రయాంగిల్ ఫామ్ చేశారు. అవునా? 3 లైన్ సెగ్మెంట్ని యూజ్ చేసుకొని ట్రయాంగిల్ ఫామ్ చేశారు. ఇక్కడ ఎన్ని లైన్ సెగ్మెంట్స్? 4 లైన్ సెగ్మెంట్స్. 1 2 3 4. 4 లైన్ సెగ్మెంట్స్ వి మేడ్ a square. 5 లైన్ సెగ్మెంట్స్ రెక్టాంగిల్. సారీ, 4 లైన్ సెగ్మెంట్స్ రెక్టాంగిల్. మరి ఇవి ఓపెన్ అండ్ క్లోజ్. ఓపెన్ అండ్ క్లోజ్. సో క్లోజ్ క్లోజ్. ఓకే, ఇలా 5 పాయింట్స్. So 5 points. 1 2 3 4 5. 5 points. ఏంటిది? ఇది పెంటాగన్ అంటే పెంటాగన్. నెక్స్ట్ 6 points. ఓకే, ఇక్కడ 6 కార్నర్స్. 1 2 3 4 5 6. 6 కార్నర్స్, 6 లైన్ సెగ్మెంట్స్. దిస్ ఈస్ కాల్డ్ హెక్సాగన్. ఓకే, నెక్స్ట్ అలాగా 4 సైడ్. దిస్ ఈస్ 5 సైడ్స్. 6 సైడ్స్ అనేస్తాం. కానీ దీస్ ఫిగర్స్ ఆర్ ఫార్మ్డ్ బై లైన్ సెగ్మెంట్స్. ఎన్ని లైన్ సెగ్మెంట్స్ ఉంటాయి అన్ని కార్నర్స్ ఉంటాయి. అండ్ దీస్ ఆర్ కాల్డ్ పాలిగన్స్. ఏంటి ఈ పేరేంటి? పాలిగన్స్ అంటాం. సరే, జీఓఎల్ ప్రతి పదానికి జీఓఎల్. పాలి అంటే అర్థం మెనీ అన్నమాట. అంటే మెనీ ఎప్పుడు వస్తుంది? 1 కాదు, 2 కాదు, అంతకన్నా ఎక్కువ ఉంటే పాలి అని వస్తుంది, మెనీ వస్తుంది. సో పాలిగన్స్. సో ఏ పాలిగన్ ఈజ్ ఏ క్లోజ్డ్ ఫిగర్. ఏంటంటే పాలిగన్ అని ఇట్ షుడ్ బి క్లోజ్డ్ ఫిగర్. ఆ క్లోజ్ ఫిగర్ కూడా ఎలా ఉండాలి? ఇట్ షుడ్ బి మేడ్ అప్ ఆఫ్ లైన్ సెగ్మెంట్స్. లైన్ సెగ్మెంట్స్తో ఫామ్ అయ్యే క్లోజ్డ్ ఫిగర్ని పాలిగన్ అంటాం. ఏమంటాము? polygon shape is a closed figure which is made up of line segments. Okay,
ఇది చూడండి, దిస్ ఈజ్ అ పాలిగన్. పాలిగన్ అని అనిస్తాం అంటే 5 సైడ్ నుంచి సైడ్స్ ఎక్కువ ఉంటే ఒక కేటగిరీలో పాలిగన్ అనిస్తాం. అలా కాకుండా 5 సైడ్స్ అంటే సెపరేట్ పెంటగన్ అంటాం. 6 సైడ్స్ అయితే హెక్సగన్ అంటాం. 7 సైడ్స్ అయితే సెప్టగన్ అంటాం. 8 sides octagon, 9 sides nanogon, 10 sides decagon. అర్థమైందా? మరి 4 sided figures ఏమంటాం? దీస్ ఆర్ quadrilaterals. చెప్పండి, quadrilaterals అని చెప్పాను. దీంతో సెపరేట్ లేదు. క్వాడ్రిలాటరల్స్లో స్క్వేర్స్, రెక్టాంగిల్స్, ఏంటి రాంబస్, ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు మనం పాలిగన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి క్లోజ్డ్ ఫిగర్ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ లైన్ సెగ్మెంట్స్. ఓకే, క్లోజ్డ్ ఫిగర్ అయ్యి ఉన్నది లైన్ సెగ్మెంట్స్తో ఫామ్ అయ్యేది ఉన్నాయి. దాన్ని ఆ ఫిగర్స్ ఏమంటాం? పాలిగన్స్ అంటాం. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? రైట్. So now you do one activity, children. You do one activity. Triangle. Color paper. Use color papers. Use color papers and cut these shapes. Triangle, square, rectangle. ఈ షేప్స్ అంటే 5 డాట్స్ పెట్టి నేను ఫామ్ చేశారు కదా, ఈ షేప్స్ కట్ చేసి పేస్ట్ చేయండి. 6 వరకు హెక్సాగన్ వరకు పేస్ట్ చేయండి. ఓకే, అర్థమైందా? ఇవేవి స్క్వేర్, ట్రయాంగిల్, స్క్వేర్, రెక్టాంగిల్, డైమండ్ షేప్, హౌస్ షేప్, పెంటగాన్ అండ్ హెక్సాగన్. ఇవి కలర్ పేపర్స్తోని మీ హోంవర్క్ బుక్లో పేస్ట్ చేయండి. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? Thank you, children. There are some exercises in your textbook. Please do it on your own. Ever help తీసుకోవద్దు. Try to read and do the work. So children, I think while I am explaining, this spelling is not clear. P-O-L-Y-G-O-N, polygon. Poly means many. Okay. This is pentagon, 5-sided figure. Sides and as the line segments. A figure formed, a closed figure formed with 5 line segments is called pentagon. Okay, a closed figure formed with 6 line segments is hexagon. Like a closed figure formed with 7 line segments is septagon. A closed figure formed with 8 line segments is octagon. A closed figure formed with 9 line segments is nanogon. Alage closed figure formed with 10 line segments is decagon. Okay, clear the way this and I clarified it in this video. Thank you.